అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారదా టాక్స్. నేను మీ వెంకటేష్ తరాలి. గత కొన్ని రోజులుగా తెనాలి నియోజకవర్గంలో పాలిటిక్స్ విపరీతమైన హీట్లో ఉన్నాయన్నమాట. ఏ హీట్ అంటే మీ అంచనాలకు కూడా అందవన్నమాట. ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట. నాదెండ్ల మనోహర్ గారు చెంప చెల్లుమనేటట్టు 11 మీకు సీట్లు ఇచ్చారు అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు అంటే, శివకుమార్ గారు మరి ఊరుకుంటారా? నాదెండ్ల మనోహర్ గారు పుట్టు పూర్వోత్తరాలు కూడా తీశారు. చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన మీద ఉన్న కేసులు స్వయంగా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాయి. స్వయంగా ఆయన ఇచ్చింది 420 సిట్టింగ్ 419 ఒకళ్ళ బదులు ఇంకొకరిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 465 468 471 దొంగ డాక్యుమెంట్ అని తెలిసి దాన్ని నిజమైన డాక్యుమెంట్ కి ప్రొడ్యూస్ చేసి మనోహర్ గారు అఫిడవిట్, నువ్వు ఒక చీట్రగా, నీ మీద అభియోగం ఇదే. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హైదరాబాద్. ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థి అయిన భోగినేని అమ్మగారు తెలుగుదేశం అభ్యర్థి, మీరు కాంగ్రెస్ అభ్యర్థి. ఆ రోజు తెనాల్లోనే తెలుగుదేశం పార్టీ నీ మీద పాంప్లెట్లు కూడా వేసిన మాట నిజమే కాదా? నా అఫిడవిట్ ఇప్పటికి నేను 3 సార్లు పోటీ చేశా. 2014 నా అఫిడవిట్ చూసుకో. అసలు పోలీస్ స్టేషన్ అంటే కేసు అంటే ఏందో తెలియదు నాకు. 2014 తీసుకో, 2019 తీసుకో, 2024 తీసుకో. ఎవడు నేరపూరితమైంది చెంప దెబ్బ అంటున్నావే, వ్యభిచార దెబ్బ. అమ్మాయిల్ని గ్రాఫ్ చేసి అమ్మాయిల్ని వ్యభిచార కొంపలకే. ఇది నీ రికార్డు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే ఆయన మీద అమ్మాయిల్ని అదేంటిది వ్యభిచారం కేసులు ఉన్నాయి ఆయన మీద అని చెప్పేసి 2004లో ఫస్ట్ టైం నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేసినప్పుడే అఫిడవిట్ చూపించేసి అల్లాడిచ్చేశారు. మరి నా గురించి చెక్ చేస్తావా? 2014 అఫిడవిట్ చూస్తావా? 2019 అఫిడవిట్ చూస్తావా? 2024 అఫిడవిట్ చూస్తావా అంటూ ఛాలెంజ్ రఫ్ చేశారనమాట. మరి ఆ రేంజ్ లో పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి తెనాలిలో. నెక్స్ట్ అసలు తెనాలి నియోజకవర్గంలో ప్రజలు ఎవరికి ఓటేయడం వల్ల ఎక్కువ లబ్ధి పొందారు? ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి డెవలప్మెంట్ వరకు, నెక్స్ట్ డెవలప్మెంట్ నుంచి సంక్షేమం వరకు కూడా ఎవరు ఎక్కువగా ప్రజలకి న్యాయం చేశారు, ఎవరికి ఓటేయడం వల్ల తెనాలిలో ఉన్న ప్రజలు స్థానికంగా లబ్ధి పొందారో చూద్దాం. రఫ్గా చూద్దాం. దీన్నేమి నేనేదో పెద్ద ఇదిగా నేనేం చెప్పట్లేదు. తెనాలి నియోజకవర్గంలో 2 మండలాలు ఉంటాయి. ఒకటి కొల్లిపర, 2 తెనాలి. ఈ 2 మండలాల్లో కలిపి 63 సచివాలయాలు ఏర్పాటు చేశారు. అన్నాబతిని శివకుమార్ గారు లోకల్ శివన్నగా పేరున్న ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే శివకుమార్ గారికి మనం ఓటేసినప్పుడు 63 సచివాలయాలు ఏర్పాటు చేశారు. 63 సచివాలయాల్లో ఇంటూ 10 మెంబర్స్, అంటే ఒక్కొక్క సచివాలయంలో 10 మెంబర్స్ వరకు ఉంటారు. మహిళా పోలీస్ ఏంటి, లేకపోతే సచివాలయం స్టాఫ్, విఆర్ఓలు, లైన్మెన్లు, వీళ్ళందరూ కూడా కలిపి, అంటే సచివాలయంలో ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్, వాళ్ళేం వాలంటీర్లు కాదు. ఓకేనా? 63 × 10 630 మందికి తెనాలి నియోజకవర్గంలో, నేను స్టేట్ లెవెల్లో చెప్పట్లా, కేవలం తెనాలి నియోజకవర్గంలోనే ఆ సచివాలయాల ద్వారా వచ్చిన ఎంప్లాయ్మెంట్. మరి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏంటి, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏంటి, రైతు భరోసా కేంద్రాలు ఏంటి, మున్సిపాలిటీల కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంటి, లేకపోతే మీకు వాలంటీర్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లెక్కలేనంత మంది ఉన్నారు. మా సచివాలయంలోనే, మాది పెద్ద సచివాలయం తెనాలిలో 23 కాదు, 40 మంది వాలంటీర్స్ వరకు ఉండేవాళ్ళు. 40 మంది అంటే మరి దాన్ని 5,000తో వాళ్ళు బతుకుతారా బ్రో అంటే, సార్ నువ్వు అది క్యాలిక్యులేట్ చేసుకో, మాకు ఇదివరకే క్యాలిక్యులేట్ చేసుకో. మరి నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన 2 సంవత్సరాల్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు సార్ తెనాలిలో ఉన్న స్థానికంగా యువతకి? ఎంతమందికి? మహా అయితే ఆ డిఎస్సి నోటిఫికేషన్లో వస్తే ఒక 20 మందికి వచ్చి ఉంటాయేమో అంతే, అంత మించి రావు. ఎందుకంటే దానికి జిల్లాల వైజ్గా, క్యాస్ట్ వైజ్గా దానికి ఉంటాయి కాబట్టి ఒక 20 మంది 30 మంది వేసుకున్నాం ఏమో. మరి ఒక 20-30 మంది ఆ డిఎస్సిలో. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్లో ఉంచిన, అదేంటి పెండింగ్ అంటే అప్పుడు కోర్టు కేసులు వేశారు మీరు, కానిస్టేబుల్ పోస్టులు, దానికి సంబంధించి అవి ఒక మరి వేసుకోండి. ఎట్లేదన్నా ఏం చూసుకున్నా కానీ 100 దాటలేదు కదా మీది. ఆయన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్, సచివాలయాలు ఇవన్నీ కలిపి 1000 ఉన్నాయి కదా ఆయన. మరి ఆయనే తోపు ఇక్కడ. మరి మీది కనపడతలేదు కదా. సరే, డెవలప్మెంట్ విషయానికి వద్దాం. కొల్లిపరలో 50 బెడెడ్ హాస్పిటల్ కట్టాడు. 26 కోట్లు 27 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు వెళ్ళి చూడొచ్చు. మీకు పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ఒకటి కట్టారు. నెక్స్ట్ ఈ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ తెనాలి చుట్టుపక్కల సుల్తానాబాద్లో కూడా ఒకటి ఉన్నట్టుంది. నెక్స్ట్ మా చంద్రబాబు నాయుడు గారి కాలనీలో కూడా అది పెండింగ్లో ఉంది, ఇంకా పూర్తవల. ఈ హెల్త్ కేర్ సెంటర్స్లో మీరు వెళ్ళి ఎటువంటి రకమైన టెస్టులు కూడా ఫ్రీగా చేసుకోవచ్చు.
ఫ్రీగా చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ ఫ్రీ అంటే బ్రో మరి ఆయన కట్టారు, ఈయన కట్టలేదు బ్రో, మరి ఈయన కట్టినవి ఎక్కడ ఉన్నాయి? రైతు భరోసా కేంద్రాలు చుట్టుపక్కల తెనాలి మండలంలో ప్లస్ చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరూ పొలాలోళ్ళే ఉంటారు. కొల్లిపర నియోజకవర్గంలో కూడా అందరూ పొలాలు వేసుకునే వాళ్ళే ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా రైతు భరోసా కేంద్రాలు ఎంత ఇదవుతాయి. మరి నిమ్మకాయలాటలో విత్తనాల విక్రయణ కేంద్రం అని చెప్పేసి ఒకటి పెట్టారు. విత్తనాలను టెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఆ విత్తనాలు మంచియా కాదా అని చెప్పేసి రైతులకు ఇచ్చే ఇది కూడా ఆ నిమ్మకాయలాటలో మీకు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి మీరేం చేశారు సార్? మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఆయనకి ఇంకా కోవిడ్ ఉంది. మీరు కాలువలో పునరుద్ధీకరణ, ఒక గంప మట్టేశారా, కాలువలు ఎప్పుడైనా క్లీన్ చేశారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజుకి కూడా ఆ కాలువలు మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో అట్లాగే ఉన్నాయి. దాన్ని ఏమి ఇది జరగలా. మీరు ఇది 2 సంవత్సరాల్లో దాన్ని ఏమి ఒక గంగా నది లాగో లేకపోతే ఇంకో నది లాగో దాన్ని ప్రవహింపజేయలా. మీరు ఆ దిక్కుమాలిన కాలువలు, ఆ 3 కాలువలు అట్లాగే ఉన్నాయి. మీరు సుందరీకరణ చేస్తుంటే అనుకోవచ్చు, మళ్ళీ వాటి మీద తెప్పోత్సవం అంట. ఏం సార్ నాదెండ్ల మనోహర్ గారు? మరి అక్కడ అంత ఎంప్లాయ్మెంట్ కనపడుతుంది, అంత సంక్షేమం గురించే మాట్లాడదాం. సంక్షేమం ఇది రాష్ట్ర స్థాయిలో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే స్టేట్ లెవెల్లో లోకల్ మన తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్ డేటా తీయడం కొంచెం కష్టం. వీళ్ళు నాదెండ్ల మనోహర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కొత్త ఫంక్షన్ రిలీజ్ చేయలేదు అన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 48 లక్షల ఫంక్షన్స్ ఉంటే 2019 తర్వాత అవి 66 లక్షల ఫంక్షన్స్ అయినాయి. మరి ఎంతమందికి వచ్చినాయో చూడండి. వీళ్ళు ఆ ఫంక్షన్స్ లో నుంచి కొంతమంది మీరు ఫేక్ ఇచ్చారని చెప్పేసి ఒక 4 లక్షల ఫంక్షన్స్ తీసేశారు. మరి ఆ లెక్క చూస్తే 62 లక్షల ఫంక్షన్స్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. వితంతువులు ఎంత బాధపడతా ఉంటారు, వికలాంగులు ఎంత బాధపడతా ఉంటారు చూడండి. వాళ్ళు మీరు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నారు. ఆ నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చింది లేదు. మరి అదే ప్లేస్ లో వాలంటీర్, ఆ నిరుద్యోగ వృత్తి ప్లేస్ లో శివకుమార్ గారు వాలంటీర్స్ తీసుకొని వాలంటీర్లకు జీతాలు ఇచ్చారు. 5,000 చెప్పనా? మీరు అది కూడా ఇవ్వట్లేదు కదా. 5,000 కూడా ఇవ్వట్లేదు కదా. ఒక పక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ 1000 మంది పైగా మనం కనపడతా ఉన్నారు. నెక్స్ట్ ఈ వాలంటీర్లు కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో డాక్టర్స్ కానీ ఎంతో మంది కనపడతా ఉన్నారు మనకి. బస్ స్టాండ్ చుట్టూ, టూ టౌన్ నుంచి ఐదానగర్ వరకు కూడా లైటింగ్స్ అంతా పెట్టించారు. రోడ్డు వేయలేదు, కానీ రోడ్స్ ఎక్స్టెండ్ చేశారు, కొంచెం ఎక్స్టెండ్ చేశారు మనకి. మీ టూ టౌన్ దగ్గర నుంచి ఐదానగర్ వరకు. మరి మీరేం చేశారు సార్ నాదెండ్ల మనోహర్ గారు? చెప్పాలా. మీరు వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు వేయలేదని చెప్పేసి నేను చెప్పట్లేదు, కొన్ని రోడ్లు వేశారు. ఆయన ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీ పరిధిలో కొన్ని రోడ్స్ వేశారు. రోడ్లు వేశారు. మరేంటి? ఒక కొత్త ఫంక్షన్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి లేదు, అటు వాలంటీర్లకు ఆయన ఇచ్చాడు, అది పాయ. వైన్స్ షాపులు సార్ ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు శివకుమార్ గారి టైంలో ఒక పద్ధతి, ఒక విధానం అంతా ఉండేది. ఇప్పుడు ఏ విధానం లేదు. 24 hours వైన్ షాప్స్ నడుస్తూనే ఉంటాయి తెనాల్లో. ఎక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఆ వైన్ షాప్స్ మీద మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు కదా జగన్ అని చెప్పేసి మీ నాయకుడు అరిచాడు. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్కి 30 రూపాయలు 40 రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్స్ట్రా తీసుకుంటారంట. మళ్ళీ 24 hours మళ్ళీ తెనాలి ఫుట్పాత్ మీద జనాలు ఎలా పడుకుంటున్నారంటే నైట్ టైంలో, అసలు వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో కూడా అర్థం కావట్లా. అంతకుముందు వాళ్ళు పడుకోవడం తప్పు అని చెప్పేసి నేను అట్లా, కానీ వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు లేవు, గతంలో ఎందుకు లేరు, ఇప్పుడు ఎందుకు వచ్చి రోడ్డు మీద పడుతున్నారు జనాలు అన్నది మనం చూసుకోవాలి కదా. సంక్షేమం గురించి మాట్లాడుతుంది. ఆయన తీసుకొచ్చిన అమ్మఒడి కానివ్వండి, ఇప్పుడు 2 years అయిపోయింది. 2 years అయిపోయింది, ఇది థర్డ్ ఇయర్. ఈ థర్డ్ ఇయర్లో వాళ్ళు 2 times ఇచ్చారు. మీరు ఇది 3వ సంవత్సరం స్టార్ట్ అయింది, ఇంతవరకు ఒకసారి మాత్రమే ఇచ్చారు. వాళ్ళు 45 ఏళ్ళకి డబ్బులు కానివ్వండి, ఇంక్లూడింగ్ కరోనా టైంలో, ఇది నేను చెప్తున్న డేటా, కరోనా ఉన్నా కానీ సంక్షేమ కార్యక్రమాలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండ్ ఎక్కడా కూడా ₹1 లంచం లేకుండా చేశారు. దానికి నేనే సాక్ష్యం. నేను ఒక వాలంటీర్గా కూడా పనిచేశాను. 45 ఏళ్ళకి డబ్బులు కానివ్వండి, లేకపోతే కాపు నేస్తం కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇవన్నీ కరోనా ఉన్న టైంలో పరిగెత్తి ఇచ్చారు పనులు. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు తెనాల్లో? ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు? ఆ కాలువలకేమో దిక్కుమాల లైట్లు పెట్టుకున్నారు, ఆ కాలువలు శుభ్రం చేయకుండా. మీరేమో అంతకుముందు మున్సిపాలిటీ ఆఫీసర్లకి చెప్పేలారంట, మీరు వచ్చిన తర్వాత కూడా పని చేయలేదు అని చెప్పి చూస్తున్నారు. కానీ కరోనా టైంలో, శివకుమార్ గారి టైంలో 70-80 రోజుల వరకు, కరోనా వచ్చి 70-80 రోజులైనా కానీ తెనాల్లో ఒక కోవిడ్ కేసు నమోదు కాల.
అంటే ఆయన హయాంలో మీకు డాక్టర్లు కానీ మున్సిపాలిటీ ఆఫీసర్లు కానీ ఎంత ఇదిగా పనిచేసారో మీరే అర్థం చేసుకోవచ్చు. మరి మొన్న మీరే చెప్తా ఉండే, నేను చెప్పినా కానీ మీరు పనులు చేయట్లేదు, మీరు అనవసరం అని చెప్పేసి. మరి ఆ స్థాయికి కరప్షన్ పెరిగిపోయింది అనుకోవచ్చా? కరప్షన్ పెరిగిపోతే మాత్రమే మాట వినరు. ఏంటి సార్ ఇది? నాదెండ్ల మనోహర్ గారు, మీ ఓల్డ్ లెవెల్ చూసి ఏదేదో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఏదేదో అరుస్తున్నారు, ఏదేదో తిడుతున్నారు. ఇవన్నీ వద్దాయా? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీ తెనాల్లో మీరు 2 సంవత్సరాలు చేసింది ఏంటి? ఆయన అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ 4 తెనాల్లో, కొల్లిపరలో ఒక 50 బెడెడ్ హాస్పిటల్ కట్టాడు. నెక్స్ట్ మీకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కట్టాడు. రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు. 27,000 ఇళ్ల పట్టాలు తీసుకొచ్చాడు. 63 సచివాలయాలు తీసుకొచ్చాడు. 1000 మందికి ఎంప్లాయ్మెంట్ తెనాలి నియోజకవర్గంలోనే కల్పించాడు. ఇప్పుడు వాళ్ళకి ఒక శాలరీ 35,000. మీరేం చేశారో చెప్పండి. ఊరకు అరుచుకుంటే ఏమొస్తుంది? మీరేం చేశారో చెప్పండి. ఇటు పక్క నేను నంబర్స్ చెప్పా, మీరు ఇక్కడ ఏం చేశారో చెప్పాలి. నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించి నువ్వు ఓన్లీ వన్ స్టాండ్ తీసుకొని చెప్తున్నావు అంటే, నాకు ఇటు సైడ్ కనపడితే ఇటు సైడ్ కూడా మాట్లాడతాను నేను. నాకు ఇటు సైడ్ కనపడాలి కదా డేటా. నాదెండ్ల మనోహర్ గారిది ఏం కనిపిస్తా ఉందని వస్తారు ఫోటోషూట్లు. నేను అధికారుల మీద అరిచి ఏదో పెద్ద ఇది అని చెప్పేసి మీరు ఆ పబ్లిసిటీ తప్పించి ఏం జరిగింది? రోడ్లు వేయలేదా? ఆయన హయాంలో కూడా కొన్ని వాటిలో రోడ్లు వేశారు. మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు తెనాలి టు మంగళగిరి రోడ్డు మీరు వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కూడా అది లోకేష్ గారి నియోజకవర్గం వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు కూడా తెనాలి మీకు వైకుంఠ అది మన వినాయక స్వామి బొమ్మ దాటిన తర్వాత నుంచి కొంచెం దూరం లేదు, విఎస్ఆర్ కాలేజ్ దాటిన తర్వాత రోడ్డు మన ఇక్కడ స్వామి సుందరపాలెం ఇంకా ఆటోనగర్ వరకు కూడా రోడ్డు లేదు. ఇప్పుడు కూడా గొంతుల మీద అది ఉంది, ఇంకా పర్ఫెక్ట్గా రోడ్ రాలా. అది గొంతులు కూర్చారు అంతే అక్కడ వరకు. నారా లోకేష్ గారి నియోజకవర్గం నుంచి పర్ఫెక్ట్గా ఉంటుంది రోడ్డు. నారా లోకేష్ గారి మరి మీరు ఎందుకు వేయించుకోలేకపోయారు? నారా లోకేష్ గారు ఎందుకు వేసుకున్నారు? చెప్పాలి, దానికి సమాధానం చెప్పాలా. నంది వెలుగు నుంచి మనకేమో గుంతలు పూడ్చారు, ఇప్పుడు వేస్తున్నారు అనుకుంటారు రోడ్డు. అది ఒక్కటి మీరు చేస్తుంది. అది కూడా పర్ఫెక్ట్గా లేదు. అటుపక్క ఇటుపక్క మనకి కాలువ ఉంటుంది. కాలువ వల్ల దానికి వచ్చి అది సాయిల్ ఎరోషన్ కానీ ఇంకోటి కానీ దానికి జరిగి ఆ రోడ్డు అనేది నిలబడదు. దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలా. టెంపరీ పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. బహుశా అందుకే దానికి అది పెండింగ్ పడిందేమో. అంతకుముందు అటుపక్క ఇటుపక్క ఆలపాటి రాజా గారు ఉన్నప్పుడు మన రోడ్డు ఉంది కదా, పెదరావూరు దగ్గర నుంచి వైకుంఠపురం పెదరావూరు దగ్గర నుంచి మన విఎస్ఆర్ కాలేజ్ వరకు రోడ్డు ఉంది కదా, దాంట్లో ఆయన పనులు మిగిల్చేసి కాంట్రాక్టర్లు కూడా డబ్బులు ఇవ్వకపోతే శివకుమార్ గారు వచ్చిన తర్వాత ఎందుకు ఆగిపోయింది పనులు, ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పేసి చూస్తే కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల అటుపక్క మనకి ఫుట్పాత్లు ఉన్నాయి కదా, ఫుట్పాత్లు ఫుడ్ స్ట్రీట్ లాగా మీకు 2019 కోవిడ్ టైంలో బాగా వైరల్ అయింది. ఆ లైటింగ్స్ పెట్టించడం కానివ్వండి, బస్ స్టాండ్ చుట్టూ లైటింగ్స్ కానివ్వండి, అంత లైటింగ్లు కూడా లేవు. దరిద్రం. ఈ 2 టౌన్ చుట్టూ కూడా లైట్లు ఉండే కాదు, ఆ లైట్లు పెట్టించారు, చేశారు, చేయగలనంత చేశారు. సరే, మీరు ఆయనకన్నా గొప్పగా చేసుంటే చెప్పండి, అదే అడుగుతుంది మేము. చెప్పండి, మీరేం చేశారు 2 సంవత్సరాల్లో? వాట్ ఆర్ యూ డన్ ఇన్ ది లాస్ట్ 2 years? రెస్పెక్టెడ్ నాదెండ్ల మనోహర్ గారు, మీరేం చేశారు? దానికి సమాధానం చెప్పాలా. పిల్లలు స్కూల్లో ఓపెన్ అయినాయి, అది ఇంకొక పార్క్ ఏదో అక్కడ మన విఎస్ఆర్ కాలేజ్ ఎదురు ఓపెన్ చేస్తుంటాం, ఒప్పుకుంటాను దాన్ని నేను. ఇంకా ఓపెన్ చేయలేదు, లేకపోతే అది అయిపోయిందో మరి మొత్తానికి. అది సంగతి. ఆ లెవెల్లో ఉన్న ఏది ఉన్నా సరే డేటాతో మాట్లాడండి. మీరు కౌన్సిలర్లు వాళ్ళు మిమ్మల్ని అరుచుకునే దానికన్నా కూడా మీరు పర్ఫెక్ట్గా మీరు చెప్తే మీరు బాగుంటుంది సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.